హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఇస్ పావని. సో ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను ఎయిర్టెల్ షాప్కి, ఎందుకంటే నా ఎయిర్టెల్ సిమ్ కార్డ్ అనేది పనిచేయడం లేదు. సో దానికోసం నేను బయటకు అనేది వెళ్తున్నాను. సో నేను బయటికి వెళ్ళే ముందు నేను ఫస్ట్ నా హెయిర్ కేర్ అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. అసలు అది ఏంటిదంటే, నేను నా హెయిర్ కట్ చేసుకొని ఒక 2 days అవుతుంది నెక్లెస్. సో 2 days వల్ల నా హెయిర్ అనేది చాలా షార్ట్ ఉంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో దానికోసం హెయిర్ ఫాల్ అండ్ సిల్క్గా అవ్వడానికి నేను హోమ్ మేడ్లో కొన్ని యూస్ చేస్తాను అన్నమాట. సో నా ఓన్గా. సో అది నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఏమేం చేస్తాను అనేది, ఎందుకంటే 2 days అవుతుంది కదా, అలాగే షార్ట్ హెయిర్ ఉంది. సో ఇప్పుడు గ్రోత్ అవ్వడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. సో అందుకు నేను తయారు చేసుకుంటాను. సో ఒక కప్లో కొంచెం రైస్ తీసుకోండి. సో ఆ రైస్తో పాటు కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోండి. సో ఆ మెంతులు ఇంకా బియ్యం అనేది చాలా మంచిది హెయిర్కి, ఎందుకంటే సిల్క్ అనేది ఇస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్స్ అనేది అవుతుంది. సో వాటర్ వేసి దాన్ని ఓవర్ నైట్ అంటే 1 day నానబెట్టేసి ఉంచేసేయండి పక్కన. సో దాన్ని ఏం చేయకుంటే సో అలాగే పెట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం చేయాలో. సో దానికంటే ముందు నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పాను కదా మీకు. సో చాలా లేట్ అయింది, నేను రెడీ అవ్వాల్సిన టైం అయింది. సో అది కూడా నా హెయిర్ చాలా షార్ట్గా ఉంది కదా. సో 2 days అయింది కట్ చేసి. సో దానికోసం నేను ఇప్పుడు హెయిర్ అనేది కేరింగ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను రెడీ అయిపోయే టైం వచ్చింది. సో నేను ఆల్మోస్ట్ స్నానం చేసుకొని నేను రెడీ అయ్యి సో వాళ్ళు 5:30 వరకే ఉంటారు. సో నేను దానికంటే ముందు తొందరగా వెళ్ళిపోవాలి. సో నేను బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు స్కిన్ కేర్ అనేది కంపల్సరీ తీసుకుంటాను. సో నా స్కిన్ కేర్ రొటీన్ అనేది నేను మీకు ఇప్పుడు చూపెడతాను, ఏమేమి యూస్ చేస్తాను ప్రోడక్ట్స్. సో అవి నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, మాయిశ్చరైజర్, పౌండ్స్ అండ్ సన్ స్క్రీన్ అండ్ మస్కారా అండ్ లిప్ బామ్. సో నేను ఈ 4 items ఎక్కువ యూస్ చేస్తాను నా ఫేస్కి ఎక్కువ యూస్ చేయను. సో ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాను. సో మాయిశ్చరైజర్ తర్వాత సో కొంచెం అది అప్లై చేసుకుంటాను. సో ఈ మాయిశ్చరైజర్ నాకు చాలా బాగా యూజ్ అయింది నా ఫేస్కి. సో నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. సో నేను అందుకే ఎప్పుడు డైలీ అదే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా సన్ స్క్రీన్ అయితే అది కొత్త, నాకు కూడా తెలీదు, బట్ యూస్ఫుల్గానే ఉంది, బాగానే పనిచేస్తుంది. కానీ మీరు ఎండలో నిలబడినప్పుడు మాత్రం అది పోతుంది. సో నాకు తెలిసి నాకు అంతగా ఏమనిపించలేదు అది సన్ స్క్రీన్. సో లిప్ బామ్ యూస్ చేస్తాను దాని తర్వాత. లిప్ బామ్ రాయగానే నాకు కొంచెం ఎందుకో బ్యూటీ అనేది వచ్చింది అనిపించింది. సో దాని తర్వాత నేను హెయిర్ అనేది దువ్వుకొని సో నాది చాలా చిన్న హెయిర్ కాబట్టి జస్ట్ క్లిప్ పెట్టుకుంటాను అంతే. అండ్ లాస్ట్ టైం నేను
మస్కరా అనేది చూస్తున్నాను. సో నేను ఫిల్టర్ ఉండడం మర్చిపోయి నేను కళ్ళకి పెట్టుకుంటున్నాను. సో దాని తర్వాత మిర్రర్ దగ్గరికి పెట్టుకొని ఇంకా రెడీ అయిపోయాను. సో ఇప్పుడు టైం అయిపోతుంది. సో నేను తొందరగా బయలుదేరాను కాబట్టి సో నేను బయలుదేరాను. సో బయట చల్లగా ఉంది కాబట్టి సో నేను అది హియర్ మాస్క్ అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే బయట చాలా కోల్డ్గా ఉంది, చాలా చల్లగా ఉంది. సో అందుకే హెయిర్ అనేది చెవులోకి వెళ్ళకూడదు అని నేను అది పెట్టుకున్నాను. సో నేను ఇంకా బయలుదేరాను ఇంటి నుంచి. సో నా టీషర్ట్ అక్కడ పడిపోయింది, బాహుబలిలాగా ఇసిరాను, అయినా కూడా మళ్ళీ అక్కడే పడ్డది. సో దాని తర్వాత మళ్ళీ అట్లా గట్టిగా వేసేస్తే వచ్చింది. నేను మా చెల్లి కోసం వెయిటింగ్. యాక్చువల్లీ మేము ఆటో తీసుకోవాల్సిందే, బట్ ఏంటిదంటే నా సిమ్ అండ్ మా డాడీ ఎయిర్టెల్ సిమ్ అనేది పనిచేయడం లేదు. సో అందరూ నడుచుకోవడానికి వెళ్తున్నాము నేను మా చెల్లి. సో అక్కడ ఉన్న ఫ్లవర్స్ నాకు చాలా బాగా నచ్చాయి, ఎల్లో కలర్ ఫ్లవర్స్. సో అందుకు నేను మీకు తీసి చూపెట్టాను. ఆ క్లైమేట్లో ఆ సిచ్యువేషన్లో నా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. మా చెల్లిని చూపిద్దాం అనుకుంటే అంటే ఫిల్టర్ కదా, సో తను కనిపిస్తుందా లేదా అని డౌట్ తోటి అడుగుతున్నాను నేను తనని. కానీ వచ్చింది ఆఖరికి ఫిల్టర్లోకి వస్తానని. కొంచెం నా ఫోన్ అనేది షేక్ అయింది, ఎందుకంటే రోడ్డు మీద కదా కొంచెం భయం వేసింది రికార్డింగ్ చేసేటప్పుడు. సో అందుకే కొంచెం షేక్ అయ్యింది. ఏమంటండి సో ఇంకా మనం ఎయిర్టెల్ ఆఫీస్కి అనేది వచ్చేసాము. సో ఇంకా అక్కడ ఎవరు లేరు కదా అనుకొని నేను మా చెల్లి వీడియో తీసుకున్నాను, దొరికిందిలే టైం అనుకొని. సో అందరు ముంగడు తీయడానికి కొంచెం షైన్ అనిపిస్తుంది నాకు. సో ఎవరు లేకపోతే మంచిగా తీస్తాను. సో మా ఆఫీస్ వర్క్ అనేది అయిపోయింది ఎయిర్టెల్లో. ఎక్కువ నేను వీడియోలు తీయలేదు, ఎందుకంటే లోపల అందరు ఉన్నారు కదా కస్టమర్స్ వాళ్ళందరూ. సో దానికోసం వీడియో అనేది తీయలేదు. సో అందుకు మా పని అయిపోగానే ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా ఎక్కువసేపు వీడియో తీయలేదు. సో మేము ఇంటర్నెట్ షాప్కి వెళ్ళాము, బట్ అక్కడ వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ వర్క్ ఏం లేదనుకొని ఇంకా వీడియో తీసి ఎందుకు అనుకొని ఇంటికి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి మీకు ఇంకా అనౌన్స్మెంట్ ఇచ్చేసాను. సో నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డ్రెస్ చేంజ్ అనేది చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను హెయిర్ కేర్ అనేది తీసుకుంటాను, అదే హెయిర్ అప్లై చేస్తాను జుట్టుకి. నేను జుట్టు ఎందుకు కట్ చేస్తానంటే నా హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయింది. సో దానికోసం హెయిర్ కటింగ్ అనేది చేయించుకున్నాను, లేయర్ కట్. సో ఇప్పుడే కొంచెం కేరింగ్ తీసుకుంటే జుట్టు అనేది బాగా ఎదుగుతుందని, సో అందుకు కేరింగ్ ఎక్కువ తీసుకుంటున్నాను ఇప్పుడే. మసాజ్
మీరు ఎంత మంచిగా ఆయిల్ అప్లై చేసి ఎంత మంచిగా మసాజ్ చేస్తారో ఆ బ్లడ్ సర్కిల్స్ అనేది న్యూ బ్లడ్ సర్కిల్స్ అనేది మీకు ఇస్తుంది. సో దానికోసం హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది అండ్ థిక్ ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే ఎయిర్ ఫాల్ అనేది అవ్వదు. సో మీరు కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఆయిల్ చేసుకునేటప్పుడు. కొంచెము ఫస్ట్ 2 ఫింగర్స్తో పెట్టి మీరు మసాజ్ అనేది బాగా చేసుకోండి. నేను ఇదివరకు నాకు పొడుగుగా ఉన్నప్పుడు నేను చేసేదాన్నే కాదు, బట్ ఇప్పుడు కట్ అయ్యాక అర్థమవుతుంది. సో ఇప్పుడు కూడా కొంచెం నాకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో అది కంట్రోల్ చేసుకోవడానికి నా హెయిర్కి బాగా ఆయిల్ అప్లై చేసి కొంచెం హెయిర్ కింద తీసుకుంటాను. బ్యాక్ సైడ్ అనేది బాగా చేయండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ మెయిన్ మనకి. సో బ్యాక్ సైడ్ బాగా చేశారంటే మీకు హెయిర్ అనేది బాగా ఉంటుంది. ఇంకా నేను ఆయిల్ అప్లై చేశాక ఇంకా నా జుట్టుని టై చేస్తాను. ఇంకా ఎట్లా అంటే అల్లుకుంటాను. చిన్న జుట్టు అయినా కొంచెం అల్లుకోవడం ఇష్టం నాకు, ఎందుకంటే ఆయిల్ అప్లై చేశాక నాకు హెయిర్ని అట్లా ఉంచుకొని పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా నా హెయిర్ కేరింగ్ అనేది అయిపోయింది. సో ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా అప్పుడు మమ్మీ వచ్చింది. సో మమ్మీ నాకు ఈరోజు మ్యాగీ నూడిల్స్ తినాలంటే మా మమ్మీ బయట నుంచి తెచ్చిచ్చింది నాకు. సో అందుకు నేను నూడిల్స్ తెచ్చుకొని తింటున్నాను. సో నేను స్పూన్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో స్పూన్ కోసం మళ్ళీ వీడియో ఎందుకు అని ఇంకా అక్కడికంటే కొంచెం టేస్ట్ చూసి చెప్పేసి ఇంకా అందుతో ముగించేసాను. సో ఇదే నా చిన్న షార్ట్ వీడియో. సో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్.